ఏదో పెట్టి రకరకాలుగా ఉంది మాస్టర్. ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే. పెద్ద స్కెచ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగో రాజన్న మీద ప్రాంక్ చేయబోతున్నాం. ఎలా వస్తుంది ఏటో ఇదే ఫస్ట్ టైం చూద్దాం. నాకైతే ఒక పక్క భయంగాను ఒక పక్క ఎక్సైటింగ్గాను ఉంది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా. అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు. ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది, అన్నయ్య రియాక్షన్ ఏంటి అన్నది. ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, ఎలా చేద్దాం ఏంటి చేద్దాం అని. నాకైతే నో ఐడియా, ఫ్లోలో వెళ్ళిపోదాం, ఎలా ఉంటే అలాగా. పాపం రాజన్య ఈరోజు బలైపోయినట్టే, చాలా కష్టపడ్డాడు నాకు వీడియోస్ తీయడం కూడా. ఫైనల్గా పైనరీ బ్యాక్ సైడ్ అయితే వస్తాము. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, సన్సెట్ అయి వస్తుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. లోపల మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్లు అవుతున్నాయి. ఇక్కడే వెంకటేష్ గారి మూవీ సంక్రాంతికి వస్తున్నాం తీశారు. ఎంతమంది ఆ మూవీ చూసారో కామెంట్ చేయండి. ప్యాసింజర్స్కి బాయ్ చెప్పేసి ఇప్పుడు మనం అనుకునేది స్టార్ట్ చేసేద్దాం. నాకేమైనా కావాలి అని అన్నయ్యకి బయటికి పంపించేసాను, ఏమైనా కొని తీసుకొని రమ్మని. ఇంకా మనం చేయాల్సిన పని అయితే చేసేద్దాం అనమాట. అని రాగానే చూద్దాం. పాడు. స్వీట్ కార్న్ పైన ఉప్పు కారం జల్లి సూపర్ హైలైట్. మాలేదు. సన్సెట్ అవుతుంది బ్రో, లెట్స్ గో. ఎక్కడికైనా పదాన్యా, ప్రశాంతంగా కాసేపు కూర్చొని. కాలుతుంది, వేడి వేడిగా ఉంది. అని ఎలా ఉంది? మొత్తం సెట్ చేస్తాను, కానీ ఇప్పుడు ఎక్కడ అన్నయ్యకి తినిపించాలనేదే డౌట్. దానికోసం ప్లేస్ ఎతుకుతున్నాను అనమాట, ఎక్కడైతే బాగుంటుంది ఎలా అని చూస్తున్నాను. ఇక్కడ మా డాడీ వాళ్ళ టెంట్ పక్కన అయితే బాగుంటుంది, అది కొంచెం హైట్లో ఉంటుంది, సన్సెట్ అయ్యి వస్తుంది కదా, వ్యూ కూడా బాగా అనిపిస్తుంది అని ఇంకా మా డాడీ వాళ్ళ టెంట్ పక్కనే తెలిపాము. ఇది హనీ ఫామ్ అనమాట. హనీ ఫామ్ పైకి వచ్చాము. ఈ వ్యూ మొత్తం చూడండి, సన్సెట్ కదా ఎలా కనిపిస్తుందో, చాలా అందంగా ఉంది. ఇంకా అసలు ఒకటే టెన్షన్, ఎలా అన్నయ్యకి ఎలా తినిపించాలి అనేది ఆలోచిస్తున్నాను. కదా మీకు ఏంటది? అది కాదని హనీ ఫామ్, అది ప్యూర్ తేనె దొరుకుతుంది ఇక్కడ. జొన్న పొత్తులు లాంటివి, అది కారం ఎక్కువ వేస్తుంది. బిస్కెట్ తింటాను ప్రస్తుతానికి అయితే. మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? బిస్కెట్ మా ఫ్రెండ్స్ ఇవన్నీ. ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్. కేక్ అనియా చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో మొత్తం తీరేది. నమ్ములు ఇది ఇచ్చంటారు. కోయారే కోయ్ కోయ్ కోయా సరే వచ్చింది మా కోయ్. ఏమన్నా అది చెప్పండి. ఇదిగో నా మీద ప్రేమ. స్వీట్ కన్నా బిస్కెట్ కలిసిపోయి పేస్ట్ స్మెల్ వస్తుందంట. తెలుసా? ప్రేమ లేదు చెల్లి మీద, ఏంటో ఇవన్నీ. అని ఇదిగా నేను తింటాను కలదు. అలా తెచ్చారు మీరు. ఆగాగా ఏదో తెచ్చారే, ఆగాగా ఏదో తెచ్చారే.
చెప్తా అందులో ఏంటంటే ఇది పేస్ట్ బ్రష్ చేసినట్లే ఉంది. బ్రష్ చేసినట్లే ఉంది మళ్ళీ బ్రష్ చేశాను నేను. లేదు రాజేంద్ర అని ఏంటంటే ఈ జనపతుల్లో బిస్కెట్ కలిసిపోయి పేస్ట్ వాసన వస్తుందేమో అంటున్నాడు. మరి ఇంకేముందిలే, బ్రష్ చేసింది కదా. బ్రష్ చేసినట్టే ఉందా? ఇంకేమనిపించలేదా? మరి కక్కేసుకున్నావు అక్కడ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.